హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను పొడి పొడిలాడుతూ పెసరపప్పు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తానండి. పెసరపప్పు కర్రీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోకి 2 గిన్నెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత 1 ఉల్లిపాయ 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఒక నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దంచి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని 1 నిమిషం పాటు వేగిన తర్వాత స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి మొత్తం వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. కారం పసుపు వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకుంటున్నానండి. అరగంట పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. పెసరపప్పు వేసి కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకుంటున్నానండి పప్పు ఉడకటానికి. వాటర్ పోసి కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదండి, వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా పప్పు పొడి పొడిలాడుతూ ఉండాలి. పప్పు ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఆ తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసి కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, పెసరపప్పు కర్రీని ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్ చపాతీలోకి ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.